వెల్కమ్ టు తొలి వెలుగు. గోషామలి ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిజానికి బీజేపీ స్టేట్ ఆఫీస్కు అత్యంత దగ్గరగా ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగే. అలాంటి వ్యక్తిని పార్టీ లైట్ తీసుకుందా లేక ఆయనే పార్టీని లైట్ తీసుకున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్టేట్ ఆఫీస్కు అతి సమీపంలో రాజాసింగ్ ఉన్న పార్టీ కార్యక్రమాలకు మాత్రం అందనంత దూరంలో ఉంటున్నారు. గతంలో హైదరాబాద్లో మునావర్ ఫారూక్ షో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ ఘాటు విమర్శలు చేశారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశాల నుంచి అభ్యంతరాలు రావడంతో బీజేపీ ఆయనపై వేటు వేసింది. పార్టీలో అందరికీ ఒకే రూల్ అంటూ రాజాసింగ్ పార్టీ లైన్ దాటారంటూ సస్పెండ్ ఎందుకు చేయవద్దని చెప్పాలంటూ బీజేపీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆయన తీరు మారినట్టుగా కనిపిస్తోంది. గోషామలి ఎమ్మెల్యే రాజాసింగ్ 14 నెలల సస్పెన్షన్ వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సస్పెన్షన్ ఎత్తివేసింది కాషాయ పార్టీ. అయితే అప్పటి నుంచి ఆయన క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఎన్నికల్లో గెలుపు తర్వాత కూడా అదే సీన్ కనిపించింది. ఎన్నికల అనంతరం ఆయన యథావిధిగా బీజేఎల్పీ నేతగా కొనసాగిస్తారని ఆయన భావించారు. కానీ ఆయనను కాదని పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని శాసనసభాపక్ష నేతగా ప్రకటించింది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న మాట అటుంచితే కనీసం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన దాఖలు కూడా లేదు. దీంతో ఆయన బీజేపీని లైట్ తీసుకున్నారా అనే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులో ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో భాగంగా దాదాపు అన్ని సందర్భాల్లో రాజాసింగ్ పేరును జాబితాలో ప్రకటించింది బీజేపీ. కానీ తాజాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ చేపట్టిన బస్తీ నిద్ర కార్యక్రమానికి మాత్రం ఆయన పేరును లిస్టులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తరచూ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రకు వెళ్లే రాజాసింగ్ను అక్కడ ప్రచారానికి వెళ్లే బీజేపీ నేతల జాబితాలో కూడా పార్టీ ఆయన పేరును పెట్టలేదు. అయితే గతంలో చేపట్టిన పార్టీ కార్యక్రమాల్లో ఆయన రాకపోవడం వల్లే ఈసారి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రతిసారి ఆయన పేరును పెట్టడం, ఆయన దానికి డుమ్మా కొట్టడం, దానిపై మీడియాలో కథనాలు రావడం కంటే ఆయన పేరు లేకపోవడం బెటర్ అని భావించి ఉంటారంటూ కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ బస్తీ నిద్రతో పార్టీ రాజాసింగ్ను లైట్ తీసుకుందా లేక రాజాసింగే పార్టీని లైట్ తీసుకున్నారా అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.